ఎట్లున్నారు? మస్తు మస్తులే. సో ఈరోజు వెల్కమ్ టు అమ్మ చేతి వంట. నేను మీ పూజ. సో ఈరోజు చేయబోయే రెసిపీ బిన్నీస్ కర్రీ. సో బిన్నీస్ కూర చేయడం ఎలా? బిన్నీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటో అండ్ 1 ఆనియన్ అండ్ మీకు తగినంత బిన్నీస్ని అయితే తీసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేశాను. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేస్తే సో ఉప్పు కారం బాగా వేసుకొని టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. సో బాయిల్ అయితే కొద్దిగా వేడవ్వనివ్వాలి. సో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ముందు కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో అండ్ బిన్నీస్ని అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. సో మీకు తగినంత తీసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత జీలకర్ర వేసేసుకుందాము. సో కొద్దిగా జీలకర్ర, చిటికెడన్ని జీలకర్ర, అండ్ తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. సో ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. సో ఇలాగా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక అండ్ తర్వాత 2 టమాటోస్ని అయితే వేసేసుకోవాలి. వీటిని అయితే 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. సో 2 మినిట్స్ తర్వాత టమాటోస్ అయితే బాగా ఉడికాయన్నమాట. సో తర్వాత బీన్స్ని అయితే వేసేసుకోవాలి. సో ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగేసి ఉంచుకోవాలన్నమాట. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. సో ఇలాగ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంచుకొని బీన్స్ ఉడికేంత వరకు తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. సో 5 మినిట్స్ బీన్స్ని అయితే ఉడకనివ్వాలి. సో అప్పుడప్పుడు బీన్స్ని తిప్పుతూ ఉండాలన్నమాట. సో బీన్స్ ముక్కలైతే ఉడికాయన్నమాట. సో ఇలాగా బీన్స్ ముక్కనైతే ఉడికిపోయాయి. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ చిటికెడంత పసుపు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోవాలి. ఇలాగా 1/2 గ్లాస్ కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. సో రైస్లో అయితే చాలా టేస్టీగా తగులుతుంది అన్నమాట బీన్స్ కర్రీ. సో ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ మీ. సో నా వీడియో కనుక నచ్చితే
లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో 10 minutes అయితే ఉడకనిద్దాం దీన్ని. సో బీన్స్ అయితే ఉడికిపోయాయి అన్నమాట. అండ్ తర్వాత కొబ్బరి పౌడర్ని అయితే వేయాలి. ఇలాగా 1 tablespoon కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. అండ్ మసాలా వేసేసుకోవాలి. సో మీ దగ్గర ఏది ఉన్నా అది వేసేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ సబ్జీ మసాలా వేస్తున్నాను అన్నమాట. సో ఇలాగ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిగా ఉడికాక 3 minutes తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. మళ్ళీ బాగా ఉడికాయి అన్నమాట బీన్స్. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ మీ. సో థ్యాంక్ యూ.